మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వేడుకకి కూడి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఓకే. మీ కుర్చీలో కూర్చున్న వాళ్ళకంటే కింద కూర్చున్న వాళ్ళ శబ్దం ఎక్కువగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. మంచిది ప్రియులారా. ఈ సమయమందు నేను క్లుప్తంగా సరిగ్గా మరి 9 గంటలకి మనం ఈ సభను ముగించుకుంటాం. ఈ 20-25 నిమిషాలు కాస్త శ్రద్ధగా మనసు పెట్టి చలిని లేక ఇప్పుడున్న పరిస్థితిని మీరు చూడకుండా కేవలం దేవుని వాక్యం మీద మీ మనసు ఉంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత చక్కటి ఈ సభను ఏర్పాటు చేసుకోవడానికై మరి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, ఈ రెండు వైపులా ఉన్న ఎలకలపల్లి గ్రామ పంచాయతీ షాపింగ్ సేమి, అలాగనే రామగుండం మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్నటువంటి షాపింగ్ సేమి, వీళ్ళందరిని బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తున్నాను. పండ్ల లక్ష్మయ్య గారి నుండి మొదలుకుంటే ఆ చివరి వరకు కొందరు పేర్లు నాకు గుర్తున్నాయి, కొందరికి లేవు. శ్రీనివాసరావు గారు, తర్వాత రవి గారు, బొట్ల స్వామి గారు, మరి స్టార్ స్టైలర్, అలాగనే లక్ష్మీ టైలర్స్, ఇట్లాగా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఉమా గారు ఉన్నారు. ఇలాగా మరి గోదావరి చికెన్, తర్వాత ఇంకే చికెన్ అంటే మదీనా చికెను, చాలా, ఇంకా శంకరన్న హోటల్ కూడా ఉంది పక్కన. ఇంకొంచెం వెళ్తే మన డాక్టర్ సుధాకర్ గారు, తర్వాత ఇలాగ పొన్నం చంద్ర, వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాలుగా నాకున్న అనుబంధం 94వ సంవత్సరం నుండి ఇప్పుడు నెక్స్ట్ 2024వ సంవత్సరానికి రాబోతున్నాం. అంటే ఈ ఎలకలపల్లి గేట్ FCIతో 30 సంవత్సరాలు దాదాపుగా. అంటే ఆ 30 సంవత్సరాల క్రితం ఏ వయసులో ఎట్లా ఉన్నామో అందరికీ తెలియవచ్చు. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అందరం కలుసుకోవడం చాలా సంతోషం. మరి ఇక్కడ BRS నాయకులు, కాంగ్రెస్ నాయకులు, BJP నాయకులు, ఇంకా వేరే పార్టీలు కూడా ఉండవచ్చు. విషయం ఏంటంటే అందరి నెంబర్లు నాకు దొరకలేదు. ఈ సాయంకాలమే గుర్తొచ్చింది. మరి మనం ఈ దినాల్లో దాదాపు గత 14 తారీఖు నుండి హన్మకొండ జిల్లా, సిరిసిల్ల జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, ఇలాగ అన్ని జిల్లాల్లో ఇలాగ సాయంత్రం ఒక్కొక్క చోట ఇలాగనే రోడ్డు మీద మనం ఈ సువార్త సభలు జరిపిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా చర్చి దగ్గర కూడా కొన్ని పనులు జరగడం వల్ల చాలామందికి చెప్పలేకపోయాం. కేవలం మరి శ్రీనివాస్ గారికి, రాజేశం గారికి, తర్వాత రాజమణి గారికి, కొంతమంది చెప్పాం. రఘు గారి ఫోన్ నెంబర్ వెతికంగానే ఆయన దొరకలేదు నాకు. సో ఇంకా బొట్ల స్వామి గారికి, ఇలాగా చాలామంది నాయకులు మన ప్రాంతంలో ఉండడం చాలా సంతోషం. మరి బొట్ల స్వామి గారు సీనియర్ నాయకులు, అంబేద్కర్ యోజన సంఘానికేమి, ఇతర పార్టీల్లో కూడా, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో వాస్తవం నాకు తెలియదు, కానీ మిత్రులు చాలా సంతోషం. మరి BRS నాయకులుగా రాజేశ్వర్ గారు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, రాజమణి గారు. కాంగ్రెస్ నాయకులుగా శ్రీనివాస్ గారు ఉన్నారు. సో మన వేదిక చిన్నగా ఉంది. ఈరోజు యాక్చువల్గా మక్కాన్ సింగ్ గారు కూడా మన మధ్యలో ఉండాల్సింది వాస్తవానికి. మాజీ కార్పొరేటర్ సతీష్ గారు ఏమి, తర్వాత ప్రస్తుత కార్పొరేటర్ నీల గణేష్ గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో మరి కొంతమంది ఇక్కడ ఉండి రాలేదు, కొంతమంది దూరంలో ఉన్నారని తెలియవచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉండాల్సింది. ఈరోజు బట్టల పంపిణీ జరిగిన తర్వాత వారికి సీఎం గారి నుండి ఫోన్ వచ్చిందని ఆకస్మికంగా బయలుదేరి వారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ఎనీవే, ఏదేమైనప్పటికీ రానున్న దినాల్లో మరి ప్రభు చిత్తం అయితే ఆ గేట్ దగ్గర వేదిక వేస్తే అంబేద్కర్ బొమ్మ దాకా నిండిపోవాలి ప్రజలు. ఆమేన్. సో నాయకులు, అధికారులు అందరం కలిసి జరుపుకునేటువంటి ఒక మహా సంతోషకరమైనటువంటి శుభగడియ ఇది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు 100 కుర్చీలు వేసాం. ఆ రోజు అవసరమైతే 500 కుర్చీలు వేసే రోజులు రావాలి.
ఎందుకంటే మంచి కార్యము అనేకుల జీవితాలను మంచివిగానే మారుస్తాయి. ఆమేన్. నేను 94వ సంవత్సరంలో ఈ ఎలకలపల్లి గేట్లో అడుగుపెట్టినప్పుడు నన్ను భయపెట్టే సంఘటనలు చాలా ఉన్నాయి ఈ ప్రదేశంలో. ఇక్కడ ఒక స్కూల్ ఉండేది, సెయింట్ పాల్ స్కూల్. ఆ మేడం నాతో ఒకసారి మాట్లాడుతూ, పాస్టర్ గారు, మేమే ఈ స్కూల్ను మూసేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మీరెందుకు వస్తున్నారు ఈ ప్రాంతానికి అన్నారు. అప్పుడు నేను ఆ మేడంతో అన్నాను, నాతో ప్రభు స్పష్టంగా ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడు కనుక నేను వస్తున్నానమ్మా, లేకపోతే నేనెందుకు వస్తాను ఇక్కడికే అన్నాను. చక్కగా ఎన్టీపీసీ మెయిన్ రోడ్లో నాకు మంచి ఇల్లు ఉంది, మంచి బలం ఉంది, మంచి సైన్యం ఉంది, నాకు వాళ్ళందరిని వదిలిపెట్టి నేనెందుకు వస్తానమ్మా, దేవుడు వెళ్ళమన్నాడు కనుక నేను వస్తున్నాను అన్నాను. ఇక్కడ కొమరయ్య అనే ఒక సహోదరుడు ఉండే, ఇప్పుడు రమేష్ వాళ్ళ నాన్న, ఆయన చిన్న గుడిసెలో, అది ముస్లిం సహోదరుల వాళ్ళ గుడిసె, ఆ గుడిసెలో కిరాయికుంటున్నాడు. వాస్తవానికి అప్పటికైనా ఎన్టీపీసీలో పనిచేస్తున్నాడు, కానీ కిరాయి గుడిసెలో ఉంటున్నాడు. ఆ సమయంలో మరి కొడమంజ రాజయ్య గారు, తర్వాత ఇక్కడ అంజయ్య గారు అని ఉండే, జయమ్మ ఇక్కడ ఉంటే ఉండొచ్చు, వాళ్ళ బాబు అనిల్ అనుకుంటాను బహుశా, వీరిద్దరు వచ్చి ఆయనకు బాగలేదు, ఒకసారి మీరు ప్రార్థన చేస్తారని గౌతమ్ నగర్లో నేను ఒక మీటింగ్లో ఉంటే నన్ను తీసుకొచ్చారు. నేను వచ్చి అక్కడ ప్రార్థన చేశాను. ఆయన నడుము కాలు నొప్పులన్నీ సరిచేయబడి ప్రభును ఆయన విశ్వసించాడు. వారితో పాటు వాళ్ళిద్దరు బావలు కూడా, మేము కూడా ప్రార్థన చేసుకుంటామయ్యా అని అన్నారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్మ్మ గారు, నేను దేవుడు మాకు ఒక వాక్కునిచ్చాడు, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి సంఘ ప్రారంభించండి, సేవ ప్రారంభించండి, అనేకులను నేను అక్కడ నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నిజంగా మహారాష్ట్ర నుండి, ఒడిస్సా నుండి, తర్వాత ఆంధ్ర నుండి, ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అనేకులు ప్రార్థన చేయించుకొని రక్షించబడి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ఎలకలపల్లి గ్రామ పంచాయతీకి పులిసత్తయ్య గారు సర్పంచ్గా ఉండేవారు అప్పుడు, పులిసత్తయ్య గౌడు. సో ఆయన గారు ఒకసారి మాట్లాడుతూ, పాస్టర్ గారు, మా ఎలకలపల్లి అనేది ఎక్కడికి తెలుసో తెలియదో కానీ ఏ పట్టణంలో చూసినా, ఏ ఊర్లో చూసినా ఎలకలపల్లి గేట్ అని మొత్తం పోస్టర్లు కనబడుతున్నాయి, మీరు వచ్చి మా ఎలకలపల్లి గ్రామాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు, మాకు చాలా సంతోషం అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, దేవుని కార్యము ఎంతో అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలను ఈరోజు మనం స్మరించుకోక, జ్ఞాపకం చేసుకోక తప్పదు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు మనకెంతో సహకరిస్తూ పరిచర్యలో ఎన్నో రకాలుగా ఏ మాట చెప్పినా, ఎప్పుడు చెప్పినా, అక్కడ ఎలకలపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడేమి, గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ అయినప్పటికేనేమి, మన గేటు గ్రామ పంచాయతీ అయినప్పటికీ, తర్వాత ఈ కార్పొరేషన్లో ఈ 14వ డివిజన్లో ఉన్న నాయకులేమి, ఎవ్వరు కూడా ఎప్పుడు ఏది చెప్పినా కాదని చెప్పకుండా మనకెంతో సహకరిస్తూ వస్తున్నారు. వారందరికీ ఈ శుభ సందర్భంలో ఈ అందరి ముందు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇలాంటి నాయకులందరిని బట్టి, వారిని బట్టి ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రైట్, మన సమయం అయిపోతుంది కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం, దయచేసి అందరూ బైబిల్ తెరవండి, ఒకరు చదవడానికి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 35వ వచనం వరకు ఎవరైనా స్పష్టంగా గట్టిగా చదవాలని కోరుతున్నాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషును ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి చదవబడిన ఈ లేఖనములో నుండి ఒకే ఒక విషయాన్ని నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు పుట్టక మునుపే మరియా అనే ఒక నిండు యవనస్తురాలు, ఒక కన్యక, ఒక పురుషునికి ప్రదానం మాత్రం చేయబడింది. మన భాషలో ఎంగేజ్మెంట్ అయింది, పూలు పనులు అయినాయి అని చెప్పుకుంటాం. అలా ఉన్నటువంటి మరియ దగ్గరికి పరలోకము నుండి దూత వచ్చి వర్తమానం పంపిన తర్వాత ఆమె స్పష్టంగా దూతను అడిగిన మాట ఏంటంటే, నేను కన్యకను, ప్రదానం మాత్రమే అనగా ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలా జరుగుతుంది, శిశువు ఎలా పుడతాడు అని అడిగినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఆ శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు. నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతారు. అతడు ఎవరంటే పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని రాయబడి ఉంది. ఇక్కడ విషయానికి వస్తే బైబిల్లో 6000 చరిత్రను మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచన చేస్తే 6000 చరిత్రను మనం చూస్తున్నాం. 6000 సంవత్సరాల చరిత్రలో మొదటి మానవుని నుండి మొదలుకుంటే ఈ 2023 సంవత్సరాల వరకు 6000 సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే ఇక్కడ విషయాన్ని గమనించినప్పుడు ప్రియులరా, ఈ 6000 సంవత్సరాలను గనక మనం 2 భాగాలుగా విభజిస్తే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు దాటింది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం క్రీస్తు శకము 2023వ సంవత్సరంలో బ్రతుకుచున్నాం. ఈరోజు మనకు బర్త్డేలు ఉన్నాయంటే, మ్యారేజ్ డేలు ఉన్నాయంటే, డెత్ డేలు ఉన్నాయంటే, ఆ డేట్లు మనం రాసుకుంటున్నామంటే, ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఇదిగో పలానా డిసెంబర్ 23వ తారీఖు మరి 2023 అని ఎందుకు రాస్తున్నామంటే దానికి ఏకైక ఒకే ఒక కారణం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జన్మించడమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల చరిత్ర బైబిల్లో రాస్తుంది. ఆ చరిత్రను కనుక ఒకసారి మనం చూసినట్లయితే భూమి మీద నరుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడు. ఎలాగనగా దేవుడు అనుకున్నాడట, మన పోలికలో మన స్వరూపములో నరుణ్ణి తయారు చేయుదుము. అంటే దేవుడు ఎలా ఉన్నాడో మనిషిని అలాగే తయారు చేశాడు. దేవుడు ఏ రూపములో ఉన్నాడో మనిషికి అదే రూపం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, కాకి కాకి పిల్లను కంటుంది, పక్షి పక్షి పిల్లను కంటుంది, ఏనుగ పిల్లను కంటుంది, కోతి కోతిని కంటుంది, గాడిద గాడిదని కంటుంది, గుర్రం గుర్రాన్ని కంటుంది. అదేవిధంగా దేవుడు ఎలా ఉన్నాడో ఆయన రూపములో, ఆయన పోలికలో నరుణ్ణి ఆయన సృష్టించాడు. ఎలా సృష్టించాడు అని అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నేల మట్టిని తీసుకొని నరుని యొక్క రూపాన్ని తయారు చేసి, ఒక ఆకారాన్ని తయారు చేసి, నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. ఇది ఎంత సత్యం అంటే ఒకసారి గమనించండి ప్రియులారా. నాసిక రంధ్రములనగా ముక్కు, ఈ ముక్కు ద్వారా దేవుడు జీవవాయువు ఊదినప్పుడు జీవాత్మయి మనిషి బ్రతకడము ప్రారంభించాడు.
అందుకే మనిషి మట్టే గనక ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ మట్టికే చేరుతుంది శరీరం. ఈ శరీరము మట్టి నుండి వచ్చిందన్న దానికి ఆధారాలు ఏంటంటే, ఒకసారి గమనించండి, మనము మట్టి నుండే వచ్చాం, మనం తినే ఆహారం మట్టి నుండే వస్తుంది, మనం ధరించుకునే బట్టలు మట్టి నుండే వస్తాయి, మనం ఈరోజు వాడుకునే ప్రతి వస్తువు, మనం కట్టుకునే ప్రతి ఇల్లు కూడా మట్టి నుండే వస్తుందన్న సంగతిని మనం మర్చిపోకూడదు. నీ ఒక మట్టి, నీవు తినే ఆహారం మట్టి నుండే వస్తుంది, నీవు కట్టుకునే బట్టలు మట్టి నుండే వస్తాయి, మనము మరలా మట్టికే చేరిపోతాం. అందుకే ప్రియులారా గమనించండి, ఎంత ధనవంతుడైనా దరిద్రుడైనా, కిలోల కొద్ది బంగారం వెండి సంపాదించిన వాడైనా, ఎకరాల కొద్ది వందల వేల ఎకరాలు భూములు సంపాదించిన వాడైనా, గొప్ప గొప్ప పదవులను అనుభవించిన వాడైనా, చనిపోయినప్పుడు అతని శరీరాన్ని తీసుకొని మరలా మట్టిలోనే కలపవలసి వస్తుంది. అందుకే అంటారు, ఇంతింతగా మాట్లాడుతున్నావు, ఇంతింతగా అతిశయపడుతున్నావు, ఇంతింత గర్వపడుతున్నావు, నువ్వు చస్తే నీకు మిగిలేది 3 ముళ్ళ జాగ మాత్రమే అని చెప్తారు. అది నిజం. బైబిల్ ఏం చెప్తుందంటే, మట్టి నుండి వచ్చిన మనిషి తిరిగి మట్టి అయిపోతాడు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవలసి వస్తుంది. ఆత్మ వేరు, శరీరం వేరు. అందుకే ఇక్కడ మనం చూడండి, నిన్ను తీసుకెళ్ళి మట్టిలో పెడతారంటారు కొంతమంది, కోపం వచ్చి, రే ఎక్కువ మాట్లాడుతున్నావు, పైకి వెళ్ళిపోతావు జాగ్రత్త అంటారు. పైకి వెళ్ళిపోయేదేంటి, మట్టిలోకి వెళ్ళిపోయేదేంటి? మట్టిలోకి వెళ్ళిపోయింది మానవుని శరీరం, పైకి వెళ్ళిపోయేది దేవుడిచ్చిన ఆత్మ. స్తోత్రం కలుగును గాక. ఇది సత్యం. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ముక్కులో నుండి జీవవాయువుదిగా నరుడు జీవాత్మ అయిను అంటే, ఇప్పుడు గమనించినట్లయితే మనిషి కళ్ళు మూసుకుంటే బ్రతుకుతాడు, చెవులు మూసుకుంటే బ్రతుకుతారు, నోరు మూసుకుంటే బ్రతుకుతారు, కానీ ముక్కు మూసుకుంటే, ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకోమంటే మనం డైరెక్ట్గా అంబులెన్స్కి ఫోన్ చేయాల్సిందే. లీడర్లందరూ రండి రండి అనుకోకుండా మా వాళ్ళు ముక్కులు మూసుకోమంటే మూసుకున్నారు, ఎక్కడో అక్కడ పడిపోయారంటారు. తప్పదు. అందుకే దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నాను, కళ్ళ ద్వారా పాపం జరుగుతుంది, చెవుల ద్వారా పాపం జరుగుతుంది. ఒక్కటి విని 2 చెప్తారు. మనిషి చూసి పాపం చేస్తాడు, నోటితో పాపం చేస్తారు, చేతులతో పాపం చేస్తారు, కాళ్ళతో పాపం చేస్తారు, ఆలోచనలో పాపం చేస్తారు, హృదయంలో ఎంతో కుళ్ళు కుతంత్రాలు చోటు చేసుకుంటాయి. విషయం చెప్పనా, ముక్కొక్కటే మన శరీరంలో పాపం చెయ్యింది. ఆమేన్. ఎప్పుడన్నా ఎక్కడన్నా కొంచెం చెడు వాసన వచ్చినా ముక్కు అసహించుకుంటుందండి. ముక్కుతో ఏ పాపము ఎవరు, అందుకే ముక్కు ఎంత మంచిదో, ఆ ముక్కొక్కటే పవిత్రతను కాపాడుకుంటుందండి. ఈనాడు మనిషి బ్రతుకుతున్నాడంటే, గాఢ నిద్రలో ఉన్న, ప్రయాణంలో ఉన్న, పని చేస్తున్న, ముక్కులో నుండి గాలి పీల్చుకుంటూ వదలకపోతే మనిషికి బ్రతుకు. బైబిల్ చెప్తుంది, నేల మట్టితో నరుణ్ణి తయారు చేసి నరుని యొక్క నాసికరంధ్రములలో జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. అంటే మొట్టమొదటి మనుష్యుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపములో నేల మట్టి ద్వారా సృజించబడి తన ఊపిరినిచ్చి మానవుణ్ణి జీవింపచేశాడు. అందుకే ఎవరైనా ఆకస్మికంగా ఏదైనా జరిగి చనిపోతే వెంటనే ఈ దినాల్లో ఒక ఫ్లెక్సీ కట్టేస్తున్నారు, భగవంతుడు నీ ఆత్మకు శాంతి దయచేయును గాక అని. ప్రైజ్ ద లార్డ్. ఆత్మకి ఏం కావాలట అంటే, ఆ శాంతి ఎవరు ఇవ్వాలట? భగవంతుడు ఇవ్వాలి. మట్టి నుండి వచ్చిన శరీరాన్ని మేమైతే పాతి పెట్టాము, మేమైతే మా పనిని ముగించాము, ఓ భగవంతుడా, దేవుడా, ఇతని ఆత్మకు నీవు శాంతి. చాలామంది పెద్దలు వచ్చి ఓదార్చి సంతాపము తెలియచేసి ఏమంటారండి, దేవుడు అతని ఆత్మకు శాంతిని. ఇది నిజం. అంటే ఆత్మకేం కావాలి? శాంతి కావాలి. ఆత్మకేం కావాలి? సమాధానం కావాలి. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో పోతుంది. ఎంత అందగత్తె అయినా, ఎంత అజానుభావుడైనా, ఎంత కండలు తిరిగినోడైనా, ఎన్ని విజయాలు సాధించినోడైనా, ప్రపంచ కప్పును గెలిచినోడైనా చచ్చిన మరుక్షణంలో వాడిని బాడీని తీసుకెళ్ళి మట్టిలో పాతి పెట్టేస్తారు. కానీ ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి శాంతితో కూడిన స్వర్గంలో చేరుతుందా, బాధతో కూడిన నరకంలోకి వెళ్తుందా? ఆత్మ వెళ్ళాల్సింది 2 స్థలాలకి. ఒకటి నరకం, మరొకటి స్వర్గం. ఒకటి పాతాళం, మరొకటి పరదేశ్.
ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదటిగా మట్టి నుండి తయారు చేసిన మానవుడు ఏమైపోయాడంటే దారి తొలగిపోయాడు. ఏం చేశాడు మనిషి? సృష్టికర్తను వదిలిపెట్టి మనుష్యుడు సృష్టిని ఆధారం చేసుకున్నాడు. ఓహో, ఈ భూమి నాకు అన్నం ఇస్తుంది కనుక ఈ భూమే నా దేవుడు. ఓహో, నాకు గాలి వస్తుంది కనుక గాలి నాకు దేవుడు. నాకు సూర్యుడు చక్కగా వెలుతురిస్తున్నాడు కనుక సూర్యుడు నాకు దేవుడు. ఇలాగా మనిషి నాకు సాయం చేశాడు కనుక ఆ మనిషే నాకు దేవుడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక నన్ను పిలిచి ₹1,00,00,000 ఇచ్చారు అనుకోండి, నేను నా ఇంటి ముందు గుడే కట్టుకుంటాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కట్టుకుంటానా కట్టుకోరా? మీకు తెలుసా, మహాత్మా గాంధీ గుడి ఉంది, అల్లూరు సీతారామరాజు గారి గుడి ఉంది, తెలుసా మీకు? ఖుష్బు అనే ఒక హీరోయిన్ ఉంది, ఆమె కూడా ఒక గుడి కట్టించుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ఊరికి అనేకమైన ఇండ్లు కట్టించి వాటర్ తెచ్చి అనేక అభివృద్ధి చేస్తే ఆయనకు గుడి కట్టుకొని పూజలు చేస్తున్నారు. సో ఇలాగా మనుషులు ఏమైపోయారంటే ఎవరు సహాయం చేస్తే వాళ్ళను దేవునిగా అభిమానిస్తూ, లేక ఆరాధిస్తూ, లేక పొగుడుతూ, గణపరుస్తూ, సన్మానిస్తూ, దండం పెట్టుకుంటూ, ఇలాగా మనిషి ఏమైపోయాడంటే సృష్టికర్తను వదిలేసి సృష్టిని ఆధారం చేసుకొని బ్రతకడం మొదలుపెట్టేశాడు. ఈలోగా ఇంకేం జరిగిందంటే నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని చెప్పేసి మనిషి దేవుని భయము బొత్తిగా వదిలేసి అనేక పాపాలు, అనేక దుర్మార్గాలు ఎందుకు వచ్చాయండి ఈ భూమి మీద? హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత భయంకరమైన దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, అవినీతి, అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషికి తెలియకుండానే మనిషి మనసులో ఒక చెడు అనేది ప్రవేశించింది. ఆ చెడునే మనం అంటాము దుష్టుడని, దుర్మార్గుడని, సాతానని, అపవాది అని, రాక్షసుడని, ఏదో పేరు పెట్టి మనం పిలుస్తాం. ఎస్, నిజముగా దేవునికి విరుద్ధమైన ఒక శక్తి భూమి మీద పనిచేస్తూ మానవ జాతిని అంతటిని నాశనం చేసేసింది, పాడు చేసేసింది, ఎన్నో విధాలుగా పాపానికి ప్రేరేపించింది. అందుకే ఈ రోజుల్లో కని పెంచిన తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఎదిగిన పిల్లలు ఏమంటున్నారండి? నా ఇష్టము అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? 9 మాసములు గర్భములో పెంచి కష్టపడి బిడ్డను కని పెద్దవాళ్ళని చేసి డబ్బులు ఖర్చు పెట్టి రాత్రనక పగలనక ప్రయాసపడి చదువులు చదివించి మంచి స్థితిలో బిడ్డలను చూడాలనుకుంటే ఈరోజు కొడుకులు అంటారు నా ఇష్టం, కూతుర్లు అంటారు నా ఇష్టం అంటున్నారు. ఎంత బాధ అవుతుందో తల్లిదండ్రులకు ఆలోచించండి, ఎంత వేదనో తల్లిదండ్రులకు ఆలోచించండి. సరిగ్గా ప్రపంచంలో ఇదే జరిగిందండి. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని సృష్టించినప్పుడు మనిషి తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోయినందువల్ల ఈనాడు అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక ప్రజలుగా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆకాశము నుండి చూచినప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అలాంటి సమయంలో దేవుని ప్రేమ మానవుని మీద అధికముగా వచ్చింది. అయ్యో, నా స్వరూపములో నా పోలికలో సృష్టించబడిన మనిషి నాకు దూరమయ్యాడు. ఎందుకు దూరమయ్యాడు తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపిగా మార్చబడ్డాడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఈ పాపి అయిన మనుష్యుడు ఎలాగైనా మననం చేసుకోవాలని, ఎలాగైనా దగ్గర అవ్వాలని ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది సాధ్యం కావట్లేదు. మనిషి దినాల్లో మంచి కార్యం, పుణ్యకార్యం అని ఎన్నో దానాలు చేస్తున్నారు. అన్నదానం చేసే వాళ్ళు ఉన్నారు, వస్త్రదానం చేసే వాళ్ళు ఉన్నారు, రక్తదానం చేసే వాళ్ళు ఉన్నారు, నేత్రదానం చేసే వాళ్ళది ఉన్నారు, భూదానం చేసే వాళ్ళది ఉన్నారు, గోదానం చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని దానాలు చేసిన మనిషిలో ఉన్న చెడు కానీ పాపము కానీ పోవట్లేదు. ఇలాగ మనిషి తను పరిశుద్ధంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ సాధ్యం కావట్లేదు. ఆ భక్తి కొంతకాలమే ఉంటుంది. నాలాంటి వాని జీవితంలో సరిగ్గా 35 సంవత్సరాల క్రితం ఏసంటే ఎవరో నాకు తెలియదు. నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. నాకు ఒక మంచి టీం ఉండేది. ఒక అర్ధరాత్రి పలానా టైంలో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి బాబు, లేవండి అంటే ఒక 50 మంది అలా చిటికేస్తే లేచి వచ్చేవాళ్ళు. ఒక మంచి టీం ఉండేది ఎన్టీపీసీలో, ఎంతో దూరం కాదు ఎన్టీపీసీ. ఆనాడు ఒక భయంకరమైన స్థితిలో మేము ఉండేవాళ్ళం. త్రాగడానికి ఏం కొదవలేదు, గొడవలకేం గొదవలేదు, ఏ రోడ్ల మీద చూసినా ఎన్నో రకాలుగా ప్రవర్తించే వాళ్ళం. అయితే యేసు క్రీస్తు ప్రభును నా హృదయంలో చేర్చుకున్న తర్వాత
అన్ని అలవాట్లు, అన్ని మాటలు, అన్ని పరిస్థితులు నా జీవితంలో నుండి వెళ్ళిపోయాయి. స్తోత్రం కలుగును గాక. ఇలాగ నేను పోయిన సంవత్సరంలో కాటారంలో ఇలాంటి ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతున్నప్పుడు, అది గవర్నమెంట్ ప్రోగ్రాం, అక్కడికి జెడ్పీ చైర్మన్ వాళ్ళు వచ్చారు, నాయకులు కొంతమంది. అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఆ జెడ్పీ చైర్మన్ గారు, ఒక లేడీ, ఆమె మైక్ తీసుకొని అంటుంది, ఈరోజు బూతు మాటలు మాట్లాడకుండా ఉండగలరా మీరు అని అంటుంది ఆమె. ఎస్, ఉండగలను. ఇప్పుడు మీరు అందరు కలిసి నా దగ్గర ₹1,00,00,000 తీసుకొచ్చి దీని మీద పెట్టినా ఇప్పుడు బూతు మాట మాట్లాడడం నా వల్ల కాదు. ఎందుకంటే యేసయ్య నా జీవితాన్ని మార్చివేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, ఇలా మనిషి చెడిపోయినందువల్ల దేవుని ప్రేమ. మీకు తెలుసా, కొన్నిసార్లు ఎవరైనా బిడ్డలు దూరం అయితే, తండ్రి కోపం మీద ఉన్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, మెల్లగా, ఒరేయ్ నాన్నకు తెలియనియకురా, ఇది తీసుకెళ్ళి మెల్లగా అక్కడ ఏదన్నా కొనుక్కొని తినరా, అక్కడ ఏదన్నా తీసుకొని తినరా. కొన్నిసార్లు తండ్రి కోపం చేస్తే ఎక్కడన్నా దూరంగా ఉంటే తల్లి ఏం చేస్తుంది, సాటుగా తీసుకెళ్ళి వానికి పెట్టి ఏదో ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగనే తండ్రి సైతం నిజంగా తన పిల్లల విషయంలో ఎంతో జాలి కలిగి ఉంటాడు. అట్లాగనే పరలోకపు తండ్రి ఈ మనుషులందరినీ చూచినప్పుడు, పాపములో శాపములో చెడిపోయినప్పుడు, అయ్యో ఎలాగ వీరిని మరలా సరిచేయడం, ఎలాగ వీరిని రక్షించడం. బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన ఈ లోకానికి రావాలనుకున్నాడు. సరిగ్గా 2023 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఈ లోకములో ఆయన జన్మించడానికి లేక పుట్టడానికి ప్రపంచంలో ఒకే ఒక అవతారం, అది క్రీస్తు భూమి మీదకి దిగి రావడం. స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం అంటుంది 14వ అధ్యాయంలో 4వ వచనంలో బైబిల్ చెప్తుంది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే ఈ పాపుల మధ్య ఒక పరిశుద్ధుడు పుడితే ఎంత బాగుండు, ఈ పాపుల మధ్య ఒక నీతిమంతుడు పుడితే ఎంత బాగుండు. అందరూ దుర్మార్గులై దుష్టులై త్రోవ తప్పిపోయి ప్రతి ఒక్కరి నోరు శాపముతో నిండిపోయిందే. ఈ పాపి అయిన మనుష్యుని రక్షించుటకు ఒక పరిశుద్ధుడు కావాలి. అందుకే దేవదూత పరలోకం దిగి వచ్చి ఆ కన్యక అయిన మరియతో చెప్పిన మాట ఏంటో తెలుసా, ఈ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడే సృష్టికర్త. గాడ్ ఈజ్ వన్, ఏకీ భగవాన్, ఏకో నారాయణుడు. ఆయనే సృష్టికర్త. ఆయన భూమి మీదకి రావాలంటే ఒక్కడు మిగలడు. సో ఇప్పుడు కుమారుడు అనే పదాన్ని వాడాల్సి వచ్చింది దేవునికి. ప్రైజ్ ద లార్డ్. అంటే తనను తాను మన పోలికలో మన స్వరూపములో సృష్టించాడే, మనలాగా భూమి మీదకి వచ్చి మానవ జాతిని అంతటిని కూడా తిరిగి తండ్రితో సమాధాన పెట్టి ఆ నిత్య జీవంలో ప్రవేశింప చేయాలని ఆయన ఈ లోకానికి తగ్గించుకొని ఒక కన్యక గర్భం ఎంచుకొని ఆయన 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగొచ్చింది. ఎందుకో తెలుసా, కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మానవుని రక్షణ కొరకు పుట్టిన ఈ రక్షకుడు ఏం చేశాడో తెలుసా, ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన చేతులలో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన వీపులో కొరడ దెబ్బలు, ఆయన నిలువెల్ల గాయపరచబడి ఆఖరి రక్తపు బొట్టు కొరకు వరకు ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు కార్చాడు. దేవునికి స్తోత్రం. దానికి నిదర్శనం ఏంటో తెలుసా, ప్రపంచంలో 240 దేశాల కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. అయితే ఇంచుమించు 150 దేశాలు ఈనాడు యేసును ఆరాధించే దేశాలుగా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇంకొక గొప్ప సంగతి చెప్పనా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారో, వారందరూ కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి తమ జీవితాలను మార్చుకోవడానికి అవకాశం దేవుడిచ్చాడు. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ఆయన మానవుల విమోచన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, రక్తమును కార్చడానికి వచ్చారు, మానవునికి దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు, దేవుని రాజ్యములో చేర్చబట్ట కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చారు. ఎందుకో తెలుసా, ఇప్పుడు నా దగ్గరికి రావాలంటే నా కుమార్తెకున్నంత స్వేచ్ఛ పక్క వాళ్ళకు ఉంటుందండి? ఉండదు. ప్రైజ్ ద లార్డ్. నా కుమార్తె నేను ఎక్కడున్నా నా పక్కన వచ్చి కూర్చుంటుంది. కానీ వేరే వాళ్ళు వచ్చి కూర్చోవాలంటే కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఈయన ఎవరని పిలువబడుతున్నారు? దేవుని కుమారుడని పిలువబడుతున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపము లేని మనిషి ఎవరు ఈ భూమి మీద? బైబిల్ చెప్తుంది,
పాపులను రక్షించుట కొరకు యేసయ్య వచ్చాడు. మనం గమనిస్తే సర్వపాప పరిహారో, అందరి పాపములు పోవాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము చెందించబడాలి. తదు రక్తం పరమాత్మేనా, అది పరిశుద్ధునిది పరమాత్మునిదై ఉండాలి. ఈ నెరవేర్పు ఎక్కడ జరిగిందో తెలుసా? ప్రపంచ నడుబొడ్డుల మన ఆసియా కాండములో యెరూషలేము అనే పట్టణం వెలుపల యేసు క్రీస్తు ప్రభు గాయపరచబడి ఆయన ప్రాణాన్నిచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అనేది ఎలకలపల్లి గేటుకు పరిమితం కాదు. ఏ అడవుల్లో కొండల్లోకి వెళ్ళినా క్రిస్మస్ ఉంటుంది. ఏ దేశంలోకి వెళ్ళినా క్రిస్మస్ ఉంటుంది. ఇంచుమించు ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది బ్రతుకుచున్నారు. ఆ 800 కోట్ల ప్రజలలో 3 కోట్ల నుండి 4 కోట్ల మంది వరకు యేసయ్యను ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే విశ్వమంతా, ప్రపంచమంతా ఆరాధించే మనం. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ అంటే అర్థం పుట్టినరోజు కాదు, పుట్టినరోజు కాదు. క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తును ఆరాధించుట. ఆమేన్. దేవునికి ఏం కావాలి? ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కేక్ కట్ చేస్తాం, జస్ట్ సెలబ్రేషన్ అన్నప్పుడు సంతోషం కోసమే తప్ప కేక్ కట్ చేయాలని రూల్ లేదు. ఆయన పుట్టినరోజున ఆయనను తీసుకొచ్చి పశువుల పెడితే ఆయన ఉండడు, ఇంకెక్కడో పెడితే ఉండడు. ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెడతాం మనం? సాధ్యం కాదు. ఒక్క ముఖ్యమంత్రిని తీసుకొచ్చే మనం ఇంట్లోకి ఆయన తీసుకురాగలమా? పోనీ ఇంట్లోకి వస్తే ఆయన ఉండగలడా? పోనీ ఆయన ఉంటానంటే ఆ భద్రత ఆ సైనికులు ఉండనిస్తారా? చెప్పండి. ఒక ముఖ్యమంత్రి ఏంటంటే ఆ ఇంటోళ్ళని కలుసుకోవడమే కష్టం ఆయనకి, అవునా కదా? మరి అంత గొప్ప దేవుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టగలం మనం? ఈ టీచర్ అమ్మ లాంటి వాళ్ళు ఏమన్నా స్కిట్ వేసి యేసుప్రభుని తీసుకొచ్చి చిన్న పాకలో పెడతారు. అది సాధ్యమా? కాదు కాదు కాదు. అందరికి అర్థం కావడం కొరకు చూపించడానికే తప్ప ఆయనను తీసుకొచ్చి మనం సంవత్సరానికి ఒకసారి పశువుల పాకలో పెట్టి గుడ్ ఫ్రైడే రోజు శిలువ మీద పెట్టి తర్వాత ఇవన్నీ చేయడానికి కాదు. జస్ట్ ప్రపంచానికి తెలవడానికి ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమే. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. మానవులందరూ కూడా ఆయనను ఆరాధించి ఆయన రాజ్యములో చేరాలన్నది ప్రకటన. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి స్వర్గానికి రారు. ఈ మాట వాస్తవం. మా టీచర్ అమ్మ గారు ఒక శ్లోకం చెప్తుంది ఇప్పుడు. తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సత్యమయ అంటే ఏంటి? కాదు, చెప్పండి అమ్మా. టీచర్ అమ్మ గారికి ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. కరెక్ట్ వచ్చిన వాళ్ళు చెప్పండి. అసతోమ సద్గమయ అంటే అసత్యములో ఉన్నాము, సత్యములోకి నడిపించు. నెక్స్ట్ తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏంటి? చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించు. చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించు. నెక్స్ట్ 3వది మృత్యోమయ అమృతాంగమయ అంటే ఏంటి? మృత్యులో మరణములో ఉన్నాము, జీవములోనికి. ఇది భారతదేశంలో ముఖ్యమైన శ్లోకం అండి. ప్రతి కాలేజ్ స్కూళ్ళ దగ్గర ఇవి తప్పకుండా మనకు కనపడతాయి. అసత్యములో ఉన్నాము, సత్యములోకి నడిపించండి. చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించండి. మరణములో ఉన్నాము, జీవములోకి. అది యేసుక్రీస్తు చెప్పిన దాని ఆన్సర్ ఏంటో తెలుసా అండి? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి. చీకటిలో ఎన్ని తప్పులైనా జరుగుతాయి, కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్క పప్పుడు కదు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి రేపు స్వర్గములో చేరడానికి యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు లేకుండా మరణిస్తే ఆ పాతాళములో, ఆ నరకంలో వేదన తప్పదు, కన్నీళ్లు తప్పవు, బాధ తప్పవు. దాని నుండి తప్పించుకున్నట్టు కొరకే
యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం ప్రోక్షించాడు. ఇక మనం ఏ గొర్రెలను మేకలను అర్పించవలసిన అవసరం లేదు. ఆయన రక్షకుడని మన హృదయంలో విశ్వసించి నమ్మితే చాలు, మన జీవితం మారిపోతుంది. దేవుని బిడ్డలుగా మనం మార్చబడతాం. ఏ కుమారుడు కుమార్తె వారసత్వాన్ని లేక ఆయన రూపాన్ని కోల్పోయామో, ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తు అనే ఆ కుమారుడిగా వచ్చి మనందరిని తండ్రితో సమాధానపరిచి ఆ నీతి మార్గంలో నడిపించి ఆయన రాజ్యంలో చేర్చుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేయని ఇక్కడ అక్కర్లేదు, కానీ ఆయనను ఆరాధించి ఆయనను గణపరచడానికి మన హృదయం, మన మనస్సు, మన పెదవులు, మన నాలుక, మన సర్వము ఆయనకు సమర్పించి ఆయనను ఘనపరిచి ఆరాధించాలి. అలాంటి కృప దేవుడి రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఒక్కసారి అందరు లేచి నిలబడదాం.